జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ధ్రువరాతి ఈ పేరును భారతీయులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత సంతతికి చెందినవాడే అయినా జర్మనీలో సెటిల్ అయ్యి మోదీ గవర్నమెంట్ మీద, భారత ప్రభుత్వం మీద విషం జిమ్మడంలో ఎప్పుడు ముందే ఉంటాడని చెప్పొచ్చు. ఇక కొంత జార్జ్ సోరస్ వారసులుగా చెప్పుకునే వీళ్ళంతా కూడా మోదీ 3.0 అంటే మోదీ మూడోసారి అధికారంలోకి రాకూడదు అని పని కట్టుకొని ఇండియాకు వచ్చి మరి మోదీకి అలాగే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు కావాలో అన్ని అబద్ధపు, సగం అబద్ధం సగం నిజం. ధ్రువరాతి ప్రతి వీడియోలో కూడా అది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. సగం నిజం సగం అబద్ధం ఉండే వీడియోలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్ని గందరగోళానికి తీసుకొస్తూ మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడగట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. అయితే మోదీకి సంబంధించి వ్యతిరేకంగా ఏదైతే ధ్రువరాతి లాంటి వీడియోలు చేస్తున్నారో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇవి అబద్ధపు వీడియోలు అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా మంది చేశారు. ఆ దెబ్బతో కొంత ఫాలోవర్స్ ఎక్కువ, వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువ. నిజంగా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళ వీడియోస్ చూసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి సంబంధించి అటు సబ్స్క్రైబర్స్ పరంగా కానీ, సపోర్ట్ చేసే పరంగా కానీ, లేకపోతే చూసే వాళ్ళ పరంగా కానీ తక్కువ ఉంటారు. కానీ ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నంలో చేసే వీడియోలను చూసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొక్కొల్లలుగా ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కావాలంటే దానికి సంబంధించి కొన్ని ఛానల్స్ మీకు తెలుసు, ఏవైతే దేశానికి వ్యతిరేకంగా ప్రాపగండా, జార్జ్ సోరస్ వారసులుగా సుడో సెక్యులర్ ముసుగులో ఉన్న ఛానల్స్ ఏవి చెక్ చేసుకున్నా లక్షల్లో వ్యూస్ ఉంటాయి, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు అనంటే మన భారతదేశం అలా తయారైపోయింది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవసరం లేదు. రైట్, ధ్రువరాతి దగ్గరకు వచ్చేద్దాం. ధ్రువరాతికి సంబంధించి ఎప్పుడైతే భారతదేశంలో ఎలక్షన్ టైంలో ఇండియాకు వచ్చాడు, ఇక్కడ మోదీ గవర్నమెంట్ మీద ఎన్ని రకాలుగా నెగిటివ్ పబ్లిసిటీ చేయాలో ఆ పబ్లిసిటీకి ప్రయత్నం చేశాడు. కానీ చివరి నిమిషంలో మళ్ళీ మోదీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అందులోగానే జర్మనీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధ్రువరాతికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసిందట 20 లక్షల నష్టపరిహారం వ్యవహారంలో. దీనికి కారణం ఎవరంటే బీజేపీ నాయకుడు సురేష్ నకువా. సురేష్ నకువాకు ఎందుకు చేశాడు అంటే, బీజేపీ ముంబై అధికార ప్రతినిధి సురేష్ నకువా వేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ కోర్టు యూట్యూబర్ ధ్రువరాతికి సమన్లు జారీ చేసింది. నకువా తన యూట్యూబ్ వీడియోలో గోడి యూట్యూబర్లకు నా ప్రత్యుత్తరం ఎల్విష్ యాదవ్ జూలై 7, 2024లో అప్లోడ్ అయింది. గోడి యూట్యూబర్లు అంటే ఎవరంటే, దేశం గురించి, జాతీయత గురించి ఎవరైతే మాట్లాడతారో వీళ్ళకందరికీ అది గోడి యూట్యూబర్లు అవుతారు. మోడీ యూట్యూబ్ అంటే ఆయన పేరు కూడా డైరెక్ట్ అనేంత ధైర్యం లేని వాళ్ళు వీళ్ళు. సో ఎప్పుడైనా తప్పు చేసేటోడు ఇట్లా ఏమంటారు, పక్కన వాడడానికి ప్రాస పదాలను ఎత్తుకొచ్చి మరీ పెట్టుకుంటాడు. నిజాన్ని నిర్భయంగా చెప్పేటోడికి ఇలాంటి పదాలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పేర్లతో సహా డైరెక్ట్ పెట్టొచ్చు. కానీ ధ్రువరాతి మనస్తత్వం ఇందాకే చెప్పాక, సగం నిజం సగం అబద్ధం ఎట్లుంటుందో సగం సగం మిడిమిడి జ్ఞానంతోనే ఆయన వీడియోలు కూడా ఉంటాయనేది తెలిసిందే. అయితే ఢిల్లీలోని సాకేత్ కోర్టులో న్యాయవాదులు రఘు అవిస్తి మరియు ముఖేష్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ లో సైబర్ స్పేస్ లో తనకు జరిగిన పరువు నష్టం కోసం నకువా 20 లక్షల నష్టపరిహారాన్ని కోరారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ అయితే వచ్చింది. సాకేత్ కోర్టుల జిల్లా జడ్జి గుంజన్ గుప్తా జూలై 19న రాతితో పాటు గూగుల్ ఎల్ఎల్సి మరియు ఎక్స్ కార్పులపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో సమన్లు జారీ చేశారు. ఈ అంశాన్ని ఆగస్టు 6న విచారణ జరుపుతామని చెప్పారు. ఇక తన పిటిషన్ లో బీజేపీ ముంబై యూనిట్ ప్రతినిధి నకువా ప్రశ్నార్థకమైన వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ తన అధికార నివాసంలో అంకిత్ జైన్, సురేష్ నకువా మరియు తంజీదర్ బగ్గా వంటి హింసాత్మక మరియు దుర్వినియోగ ట్రోళ్లను హోస్ట్ చేశారని రాతి పేర్కొన్నారు. ఏదైతే ఆయన ప్రాస కోసమో మరి దేనికోసమో వాడాడో తెలియదు కానీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ధ్రువరాతి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ కూడా ఈయన కోర్టును ఆశ్రయించాడు. సో ఈ ప్రశ్నలో 24 మిలియన్లకు పైగా వీక్షణలు, 2.3 మిలియన్లకు పైగా లైకులు పొందింది. చూడుండ్రి, ఒక అబద్ధాన్ని గోడి యూట్యూబర్లని ఇంకోటి చెప్తున్నట్టు 24 మిలియన్ల వ్యూస్ వచ్చినాయట. వరెవ్వా, మోదీకి వ్యతిరేకంగా, జాతీయ భావాలకు వ్యతిరేకంగా వచ్చే వీడియోలను చూడడానికి జనం ఎంత ఆసక్తిగా ఉన్నారనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి ఒక తప్పుడు స్టేట్మెంట్ని వీడియో రూపంలో చేయడం వల్ల అది చాలా మంది చూశారు. నా పరువు నష్టం జరిగింది, ఈ విషయంలో న్యాయం చేయాలి అంటూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు 20 లక్షల పరువు నష్టం దావా వేసి. ఈ నేపథ్యంలో ధ్రువరాతికి ఇప్పుడు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక ఇప్పుడు జర్మనీ నుంచి మరి ధ్రువరాతి బాబు ఇండియాకి వస్తాడా?
ఈ పరువు నష్టం కేసుని ఎలా ఎదుర్కొంటాడు? ఎదుర్కొనేది ఏముందిలే, ఈయన వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, ఆ విషయం ఎవరికి తెలియంది కాదు. కానీ ధృవరాతి లాంటి వాళ్ళను ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళు చేసేవి తప్పు అంటూ చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి జార్జ్ సోరెస్ వారసులు కొక్కొలలుగా పుట్టుకొస్తారు. ఏదేమైనా ధృవరాతికి సమాన్లు జారీ చేశారు. ఏ బీజేపీ మీద అయితే బురద జల్లే ప్రయత్నం చేశారో ఇప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం చేయబట్టి ఆ బీజేపీ నాయకుల మీద ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి చిక్కుల్లో పడ్డాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ధృవరాతికి అయితే శిక్ష తప్పదు అని చెప్తున్నారు. ఏమవుతుందో చూడాలి. మరి ఇండియాకు మళ్ళీ సమాన్లను తీసుకోవడానికి కోర్టులో హాజరవ్వడానికి ధృవరాత్రి వస్తాడా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్. అయితే అసలు ఈ కేసుకి సంబంధించి ధృవరాత్రిని కాపాడడానికి వెనకుండి ఎవరు నడిపిస్తారు అనేది మీ అందరికీ తెలిసిందే. మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. ఏదేమైనా ధృవరాతి కేల్ కథం దుకాన్ బంద్. ధృవరాతిదే కాదు, జార్జ్ సోరెస్ వారసులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబద్ధాన్ని నిజం అని మీరు ఎంతవరకు నమ్మించగలుగుతారు అంటే మీరు చేస్తోంది మోసం అని ఎవరో ఒకరు ప్రశ్నించే వరకు. ఆ ప్రశ్న మొదలైంది అంటే మీ చరిష్మాతో పాటు కటకటాలు కూడా తప్పవు అని మన చట్టాలు చెప్తున్నాయి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.